ప్రపంచంలోని సంపన్నులకు స్వర్గధామం, అపర కుబేరులకు అడ్డాగా, విలాసవంతమైన జీవితాలకు తమ ఆదాయాలకు ట్యాక్స్ ఫ్రీలుగా కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్. ఇప్పుడు దుబాయ్ నగరం గజగజ వణికిపోతుంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మిలియనీర్లు అక్కడి నుండి పారిపోతున్నారా? అసలు దుబాయ్లో ఏం జరుగుతోంది? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. భౌగోళికంగా చూస్తే ఇరాన్, యుఏఈ చాలా దగ్గరగా ఉంటాయి. కేవలం హర్మూజ్ జలసంధి మాత్రమే వీటి మధ్య ఉంది. యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా పడ్డది. దీనితో యుద్ధం ఏ క్షణం ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో తెలియదు. ఏ క్షిపణులు ఎక్కడ పడతాయో తెలియదు. దీనితో మిలియనీర్లు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయంగా సురక్షితమైనటువంటి దేశాలకు పారిపోతున్నారు. మరి వీరందరూ దుబాయ్ని వీడి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, చాలామంది సురక్షితమైనటువంటి యూరోప్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ వీరికి ట్యాక్స్ ఫ్రీలు, తమ జీవితాలకు సేఫ్టీలు చూసుకొని ప్రైవేటు జట్లలో వెళ్తున్నారు. ఇదే అదనుగా చేసుకొని ప్రైవేట్ జట్లు ఒక్కో సీటుకు 18 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దుబాయ్లో దాదాపు 80,000 మందికి పైగా మిలియనీర్స్ ఉంటారు. ఇప్పటికే కొన్ని వేల మంది మిలియనీర్స్ దుబాయ్ని వీడినట్టు సమాచారం. వీరు ఎక్కడికి వెళితే అక్కడ మిలియన్స్ కొద్దీ పెట్టుబడి పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తారు. అంతేకాకుండా తమ జీవితాలకు విలాసవంతంగా ఉండడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. దీనితో ఆ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అందుకే సంపన్నులను ఆకర్షించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తూ ఉంటాయి. వారి ఆదాయ మార్గాలకు ట్యాక్స్ ఫ్రీలని, వారి జీవితాలకు సేఫ్టీ భద్రత కల్పిస్తామంటూ భరోసా ఇస్తూ ఉంటాయి. కానీ దుబాయ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ తమ దేశము సురక్షితమే అని భరోసా ఇస్తున్నది. కానీ యుద్ధము ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేమని బిలియనీర్స్ అందరూ తమ వ్యాపార సామ్రాజ్యాలను ఇతర దేశాలకు తరలిస్తున్నారు.